మా ఈ సెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఇవన్నీ అయిపోయాయి కదమ్మా. సెల్ఫ్ ప్రాస్పెక్టస్, రెడరింగ్ ప్రాస్పెక్టస్ అయిపోయాయి కదా. సెల్ఫ్ ప్రాస్పెక్టస్, రెడరింగ్ ప్రాస్పెక్టస్. ఓకే చూడండి, సెల్ఫ్ ప్రాస్పెక్టస్ లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే, ఇఫ్ యు లుక్ అట్ ద సెల్ఫ్ ప్రాస్పెక్టస్ మనం చూసుకుంటే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? నోట్ చేసుకోవాలి సార్. రైట్ ఏమా, హలో నోట్ చేసుకోవాలి సార్. అర్థం కాలేదమ్మా, మ్యూటా? నోట్ చేసుకోవాలి సార్ అమ్మా సార్. లేదు, జస్ట్ పైన రాస్తున్నవే నేను చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి అంతే. ఏవేవి ఇంపార్టెంట్ అని రివిజన్ మర్చిపోయి ఉంటారేమో అని పైన ఉన్నవి రాసుకోండి. సో షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటమ్మా? షెల్ఫ్ ప్రాస్పెక్టస్ means a prospectus which can be used for one or more issues during a period of 1 year without further prospectus. So self prospectus ante enti? One or more issues during a period of 1 year without further prospectus. Idi point. So self prospectus ante means a prospectus which can be used for one or more issues during a period of 1 year. Ikkada meeru one or more issues oka word meeku exam lo kachithanga padalsina అందులో keywords. One or more issues oka word, next tarvata 1 year oka word, without further prospectus oka word. ఈ మూడు వర్డ్స్ పడేటట్టుగా ఉండాలి. ఓకే, వితౌట్ ఫర్దర్ ప్రాస్పెక్టస్ 1 year. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటి? సెబీ ప్రిస్క్రైబ్డ్ కంపెనీస్, ఓన్లీ సెబీ అలౌడ్ కంపెనీస్, ఓన్లీ సెబీ పర్మిటెడ్ కంపెనీస్ ఆర్ ఓన్లీ సెబీ పర్మిటెడ్ కంపెనీస్ కెన్ ఇష్యూ సెల్ఫ్ ప్రాస్పెక్టస్. ఓన్లీ సెబీ పర్మిటెడ్ కంపెనీస్ కెన్ ఇష్యూ సెల్ఫ్ ప్రాస్పెక్టస్. ఓకే, తర్వాత ఏంటి? చేంజెస్ బిట్వీన్ టూ ఆఫర్స్ షెల్ బి గివెన్ ఇన్ ఏ టూ ఆఫర్స్ మధ్య చేంజెస్ ఎలా ఇవ్వాలమ్మా? టూ ఆఫర్స్ మధ్యలో చేంజెస్ వస్తే ఎలా ఇవ్వాలి? ఏంటమ్మా? అడిషనల్ గా పేపర్స్ దాని పేరేంటి? అంటే బుక్లెట్ ముందు ఇన్ఫర్మేషన్ మెమరాండం కదా దాని పేరు. Okay. Changes between two offers shall be given in information memorandum. Okay. Changes given in two offers shall be. Sir, self prospectus. Entama? Hello. Right. Sir, self prospectus is valid for a period of not more than 1 year and 1 year పీరియడ్ వ్యాలిడిటీ ఉండదన్న సార్. అర్థం కాలేదమ్మా, హలో. సెల్ఫ్ ప్రాస్పెక్టస్ 1 year అంటే సెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఇస్ వ్యాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 1 year. అంటే మాక్సిమం 1 year అనే కదా అర్థం. ఓకే సార్, అంటే వ్యాలిడిటీ 1 year ఎక్కువ ఉండదు అనేది. హలో, అర్థం కాలేదు. హలో, వ్యాలిడిటీ 1 year కింద ఎక్కువ ఉండదనే కదా సార్. అంటే 1 year కన్నా ఎక్కువ ఉండకూడదు అర్థం. మీరు కావాలంటే 6 months కన్నా తగ్గించుకోవచ్చు, కానీ 1 year కన్నా పెంచకూడదు అనేది. ఓకే, సో చేంజెస్ షెల్ బి ఇంటిమేటెడ్ టు ద person who paid the money before changes shall be intimated to the concerned persons. And if they desire to withdraw the application money, it shall be refunded within 15 days. అది. సో చేంజెస్ ని ఇన్ఫార్మ్ చేయాలి. ఆ చేంజెస్ నచ్చని వాళ్ళు అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటే వితిన్ 15 days తో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. అది ఈ పాయింట్స్. ఒక్కసారి మళ్ళీ పైన డెఫినేషన్ చూడండి.
షెల్ఫ్ ప్రాస్పెక్టస్ డెఫినేషన్ చేసాం. సెబీ చెప్పిన కంపెనీస్ మాత్రమే వాడాలి, 1 year వరకే వాడాలి. 2 offers మధ్య జరిగిన చేంజెస్ ఆర్ఓసికి ఇన్ఫర్మేషన్ మెమరాండం లో ఫైల్ చేస్తాం. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ మెమరాండం ఫైల్ విత్ ఆర్ఓసి విత్ ఇన్ 1 month prior to the issue of the subsequent offer. So changes between 2 offers shall be given. Changes between 2 offers shall be given in information memorandum in the form of information memorandum. In the form of information memorandum. In the form of information memorandum shall be filed with ROC at least 1 month. At least 1 month prior to subsequent offer. 1 month prior to subsequent offer. అంతే. ఆ పాయింట్ ఆర్ఓసి ఫైలింగ్ 1 month కూడా అందులోనే కలిసి వస్తుంది. అది ఎక్కువ మీనింగ్ వచ్చినట్టుగా రాసేస్తే సరిపోతుంది అంతే. ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 15 days. ఓకే, దట్ ఇస్ ద పాయింట్ అంతే. ఇదేమో సెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే మోస్ట్ కీ పాయింట్స్ ఇవి. షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి? 1 or more issues during a period of 1 year without further prospectus. Only SEBI permitted companies. Changes between 2 offers, information memorandum, ROC filing within 1 month prior to the subsequent offer. నెక్స్ట్ కన్సర్న్ పర్సన్స్ కి ఇంటిమేట్ చేయాలి. వాళ్ళ అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటే విత్ ఇన్ 15 days లో ఇంటిమేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అది దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ షెల్ఫ్ ప్రాస్పెక్టస్. నెక్స్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అండి. సో రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఏంటి? రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ డస్ నాట్ కంటైన్. సో స్టెప్ 1, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ప్రిపేర్డ్ వితౌట్ స్పెసిఫైయింగ్ ద ప్రైస్, దట్ ఈస్ ఫైల్డ్ విత్ ఆర్ఓసి, ఇష్యూడ్ ద పబ్లిక్. ప్రిపేర్డ్, ఫైల్డ్, ఇష్యూడ్. Prepared company, prepared by the company, filed with ROC, issued to the public. Filed with ROC, issued to the public. ఏంటిది? రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. ఇది రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. ఇప్పుడు దాకా ఏం చేసాం? రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. తర్వాత ఫైనల్ ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేయాలి. ఫైనలైజేషన్ ఆఫ్ ఇష్యూ ప్రైస్. ఇష్యూ ప్రైస్ ఫైనలైజ్ అయిన తర్వాత ప్రిపేరింగ్ ఫైనల్ ప్రాస్పెక్టస్. సో రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ చూడండి. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ వితౌట్ స్పెసిఫైయింగ్ ద ప్రైస్. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ వితౌట్ స్పెసిఫైయింగ్ ద ప్రైస్. ఫైనల్ ప్రాస్పెక్టస్ కంటైనింగ్ ద ఇష్యూ ప్రైస్. ఆ రెండు చూసుకోండి. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ లో ప్రైస్ ఉండదు, ఫైనల్ ప్రాస్పెక్టస్ లో ఇష్యూ ప్రైస్ ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. ఆ ఫైనల్ ప్రాస్పెక్టస్ ని కూడా ఆర్ఓసికి ఫైల్ చేయాలి. ఇక్కడ చూడండి, స్టెప్ 2 లో రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేస్తాం. తర్వాత స్టెప్ 7 లో కూడా ఫైనల్ ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేస్తాం. స్టెప్ 7 లో కూడా ఫైనల్ ప్రాస్పెక్టస్ ఆర్ఓసికి ఫైల్ చేస్తాం. ఓకే, అది. సో దిస్ ఇస్ ద పాయింట్. ఫస్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వాడతామమ్మా? రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వాడతాము? మన కంపెనీ మీద పబ్లిక్ కి ఎంత ఒపీనియన్ ఉందో తెలియకపోతే, కరెక్ట్ గా మనం గెస్ చేయలేకపోతే, మన కంపెనీ మీద పబ్లిక్ ఒపీనియన్ ఏంటో మనం కరెక్ట్ గా గెస్ చేయగలిగితే ఇష్యూ ప్రైస్ ఫిక్స్ చేస్తాం. అలా గెస్ చేయలేకపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ ఒపీనియన్ లో మన కంపెనీ అంటే 500 rupees వర్త్ అనుకుందాం. ఏంటి? పబ్లిక్ ఒపీనియన్ లో. ఓకే, పబ్లిక్ ఒపీనియన్ లో అవర్ కంపెనీ వర్త్ ఆఫ్ షేర్. అవర్ కంపెనీ వర్త్ ఆఫ్ షేర్ ఫర్ ఎగ్జాంపుల్ 500 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్ 500 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్ 500 అనుకుందాం. అవర్ కంపెనీ వర్త్ ఆఫ్ షేర్ రూపీస్ 500 అనుకుందాం. అవర్ కంపెనీ వర్త్ ఆఫ్ షేర్ రూపీస్ 500 అనుకుందాం మన పబ్లిక్ ఒపీనియన్ లో. సో ఇఫ్ ద కంపెనీ రాంగ్లీ estimates it as rupees 550. ఒకవేళ అది 550 గా మనం ఎస్టిమేట్ అండ్ ఫిక్సెస్ ద ఇష్యూ ప్రైస్ as rupees 550, then public may not subscribe. So then public may not subscribe. అంతే కదమ్మా. పబ్లిక్ ఏమో 500 పే చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు 550 అనుకున్నారు అనుకో, then public may not subscribe. ఓకే, అది పబ్లిక్ ఏమో 500 పే చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు 550 ఫిక్స్ చేశారు అనుకోండి, వాళ్ళు పర్చేస్ చేయలేరు. మీరు 550 ఫిక్స్ చేస్తే వాళ్ళు పర్చేస్ చేయలేరు. ఓకే, on the other hand if the company wrongly estimates it as rupees 450 and fixes the issue price as 450. ఏం అర్థమవుతుందని రాస్తుంది? అర్థమవుతుంది సార్. కంపెనీకి తెలియలేదు సరిగ్గా. ఏం అర్థమవుతుందా? హలో, రైట్. So then the public may subscribe. Public may subscribe, but the company loses rupees 50%. అంతేనమ్మా, ఆపర్చునిటీ కాస్ట్. అంతేనా? వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ పెడితే వాళ్ళు కొనరు, వాళ్ళు అనుకున్న దానికన్నా తక్కువ పెడితే వాళ్ళు కొంటారు, కానీ మనకు అనవసరంగా తక్కువ రేట్ వస్తుంది.
కాబట్టి ఇప్పుడు ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేస్తాం అనమాట. అందులో ఇష్యూ ప్రైస్ ఏం మెన్షన్ చేయకుండా పబ్లిక్ ఇచ్చి ఒపీనియన్ అడుగుతాం. బాబు మీరు ఎంత పే చేస్తారా మా కంపెనీకి అని. సరే సార్ కాబట్టి వాళ్ళని అడుగుతాం. ఎక్కువ మంది 500 అన్నారు అనుకోండి 500 ఫిక్స్ చేస్తాం. ఎక్కువ మంది 490 అన్నారు అనుకోండి 490 ఫిక్స్ చేస్తాం. ఎక్కువ మంది 510 అన్నారు అనుకోండి 510 ఫిక్స్ చేస్తాం. అప్పుడు మనకు ఆ రిస్క్ ఉండదు అనమాట. అంటే మనం తక్కువ కమ్మాము నష్టపోయాము అన్న రిస్క్ ఉండదు. అరే అనవసరంగా ప్రైస్ ఎక్కువ పెట్టి ఇష్యూ ఫెయిల్ అయిందన్న ఇది రిస్క్ ఉండదు. ఏమో అర్థమైందా? ప్రైస్ పెడితే మనం బాధపడాల్సి వస్తుంది. అరే ఇష్యూ సక్సెస్ అయిందిరా కానీ అనవసరంగా తక్కువ పెట్టాము అనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ ప్రైస్ పెట్టామా ఇష్యూ ఫెయిల్ అవుతుంది. అది అలా కాకుండా బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తారంటే ఇది అర్థమైనమ్మా. సో ఫస్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేస్తారు. అందులో ప్రైస్ ఏమి ఉండదు. ప్రైస్ లేకోకుండా పబ్లిక్ ఇష్యూ చేస్తారు. వాళ్ళని అడుగుతాం బాబు మీరే చెప్పండి ఎంత ప్రైస్ పే చేస్తారని. అలా అందరి నుంచి కలెక్ట్ చేసుకుంటాం ప్రైస్ కొటేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తీసుకుంటాం. హౌ మచ్ విల్ పే. వీఆర్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ అవర్ వర్త్. యూఆర్ ఆస్కింగ్ ఇన్ రివర్స్ హౌ మచ్ విల్ పే. మీరు ఎంత పే చేస్తారని వాళ్ళని అడుగుతాం. వాళ్ళు చెప్పిన ఇష్యూ ప్రైస్ వాళ్ళు ఎక్కువ మంది ఏదైతే చెప్పారో దాన్నే ఇష్యూ ప్రైస్ లో ఫిక్స్ చేస్తాం. ఓకే దాన్ని బేస్ చేసుకుని ఫైనల్ ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేస్తాం. ఆ ఫైనల్ ప్రాస్పెక్టస్ తో ఇష్యూ ప్రైస్ ఉంటుంది. అది ROC ఫైల్ చేస్తాం. ఓకే అది దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ సో దిస్ ఈస్ ద పాయింట్. ఇది రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ కి ప్రాసెస్. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ కి ప్రాసెస్. ఓకే నెక్స్ట్ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్. ఇక్కడ చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ ఎగ్జామ్ లో అడగొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అబ్రిడ్జ్డ్ ఇది ఎంతమంది ఎప్పుడైనా చెప్పానమ్మా ఇది. హలో చెప్పాను బోల్డ్ చేసి ఉంటుంది అందుకని చెప్పానేమో అండి. చెప్పినట్టే గుర్తుంది నాకు లేదా. ఇది మన లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టున్నాను అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ కూడా. హలో ఏమ్మా చెప్పానా లేదా. హలో చెప్పారు సార్. చెప్పానా ఓకే ఓకే రైట్ రైట్ అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా మిస్స్టేట్మెంట్ ఇన్ ప్రాస్పెక్టస్ అండ్ అసోసియేటెడ్ లయబిలిటీస్. ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఉంటే ఏంటి దాని వల్ల వచ్చే లయబిలిటీస్ ఏంటది. ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఉంటే దాని వల్ల వచ్చే లయబిలిటీస్ ఏంటి. ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఉంటే దాని వల్ల వచ్చే లయబిలిటీస్ ఏంటి.
ఇది ఒక్కసారి చూడండి అమ్మా, క్రిమినల్ లయబిలిటీ, సివిల్ లయబిలిటీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి క్రిమినల్ లయబిలిటీ, సివిల్ లయబిలిటీలో. సో యూ షుడ్ ప్రిపేర్ ఫర్ దట్. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, దానికి ప్రిపేర్ అవ్వాలి. రైట్. సో ఈ పాయింట్స్ అండి ఇక్కడ ఇక్కడ కొంచెం సింప్లిఫై చేస్తాను మీకు. రైట్. చూడమ్మా, ఇది సివిల్ లయబిలిటీకి, క్రిమినల్ లయబిలిటీకి. ఫట్ సివిల్ క్రిమినల్ లయబిలిటీ సెక్షన్ 34, సివిల్ లయబిలిటీ 35. చూడండి, ఈ లయబిలిటీ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది, ఎవరికి లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది, అసలు ఏంటి క్రిమినల్ లయబిలిటీ అంటే? ఏమో ఈ 3 అర్థమయ్యేమో, వెన్, టు హూమ్, వాట్ అన్నది. హలో, అట్రాక్ట్ అవుతుంది అన్నాం. సరే సార్, ఎందుకు అట్రాక్ట్ అవుతుంది, ఎవరికి అట్రాక్ట్ అవుతుంది, అసలు ఏంటి క్రిమినల్ లయబిలిటీ అంటే ఏంటి? సో ఫస్ట్ ఈ లైన్ చూడండి, ఏది వాట్ అని ఉంది కదా, చూడండి వాట్ అనేది. క్రిమినల్ లయబిలిటీ అంటే ఏంటి? లయబిలిటీ అండర్ సెక్షన్ 447. లయబిలిటీ అండర్ సెక్షన్ 447. 447 అంటే ఫ్రాడ్యులెంట్ సెక్షన్ అన్నమాట. కంపెనీస్ యాక్ట్ లో ఎవరు ఎక్కడ ఫ్రాడ్ చేసినా 447 అప్లై అవుతుంది. అది ఒక డైరెక్టర్ అయినా, షేర్ హోల్డర్ అయినా, ఆడిటర్ అయినా, ఎవరు ఫ్రాడ్ చేసినా అట్రాక్ట్ అవుతుంది. సెక్షన్ 447 అంటే ఏంటంటే, కంపెనీస్ యాక్ట్ లో ఏ సెక్షన్ లో ఏ పర్సన్ ఫ్రాడ్ చేసినా 447 అట్రాక్ట్ అవుతుంది అనమాట. అది మీకు ఇంప్రిజోన్మెంట్ ఉంటుంది, ఇంప్రిజోన్మెంట్ ఫైన్ ఉంటుంది అనమాట. అప్ టు 7 years ఇంప్రిజోన్మెంట్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది, అలా. సో 447 అట్రాక్ట్ అవుతుంది. క్రిమినల్ లయబిలిటీ అంటే ఏంటి? యాజ్ పర్ సెక్షన్ 447, ఇంప్రిజోన్మెంట్ అండ్ ఫైన్. ఇంప్రిజోన్మెంట్ అండ్ ఫైన్. ఇంప్రిజోన్మెంట్ సఫర్ అవ్వాలి, ఫైన్ కూడా ఉంటుంది. అది లయబిలిటీ. ఎందుకు అట్రాక్ట్ అవుతుంది సార్ అంత ఇంప్రిజోన్మెంట్, అంత సివియారిటీ అంటారా? ఇప్పుడు వెన్ చూడండి, ఈ క్రిమినల్ లయబిలిటీ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది? ఇన్క్లూజన్ ఆఫ్ రాంగ్ స్టేట్మెంట్. అంటే ప్రాస్పెక్టస్ లో ఏదైనా కరెక్ట్ రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే క్రిమినల్ లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. లేదా ఒమిషన్ ఆఫ్ స్టేట్మెంట్, అంటే ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇవ్వకుండా స్కిప్ చేస్తే. ఏమో ఆ రెండింటికి తేడా అర్థమైందమ్మా? ఇన్క్లూజన్ ఆఫ్ రాంగ్ స్టేట్మెంట్, ఒమిషన్ ఆఫ్ కరెక్ట్ స్టేట్మెంట్ అనేది. హలో, అర్థమైందమ్మా? ఇన్క్లూజన్ ఆఫ్ రాంగ్ స్టేట్మెంట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఒమిషన్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఖాళీగా పెట్టడం. అర్థమైందా? సో మీరు లా క్లాస్ లో వేరే చదువుకుంటున్నారు అనుకోండి, అది ఇంక్లూజన్ ఆఫ్ రాంగ్ స్టేట్మెంట్. అసలు లా క్లాస్ లో ఏమి చదువుకుంటూ నిద్రపోతున్నారు అనుకోండి, అది ఒమిషన్ ఆఫ్ స్టేట్మెంట్. అర్థమైందా? హలో, లా క్లాస్ లో మీరు లా వినకుండా
వేరేది వింటున్నారు అనుకోండి, అది రాంగ్ స్టేట్మెంట్. మీరు వేరే సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నారు. అసలు లాను కాదు ఏది కాదు, ప్రశాంతంగా పడుకొని నిద్రపోయారు అనుకోండి, ఆన్ చేసి జూమ్ ఆన్ చేసి పడుకొని నిద్రపోయారు అనుకోండి, అయిపోయింది అక్కడికి. ఓకే, అది ఒమిషన్ ఆఫ్ స్టేట్మెంట్ అనమాట. అది సో రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒకటి, కరెక్ట్ అబద్ధం చెప్పడము నిజం దాచిపెట్టడం రెండు వేరే. అబద్ధం చెప్పడం వేరే, నిజం దాచిపెట్టడం వేరే, రెండు వేరే. సో కాబట్టి ఈ రెండిట్లో ఏది అట్రాక్ట్ అయినా, రాంగ్ స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేసినా కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా దాచిపెట్టినా లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఎవరికి అట్రాక్ట్ అవుతుంది ఆ లైబిలిటీ? ఎవరెవరైతే ప్రాస్పెక్టస్ ఇవ్వమని పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరికీ అట్రాక్ట్ అవుతుంది. అది డైరెక్టర్ అవ్వచ్చు, ఇంకా ప్రమోటర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అండర్ రైటర్స్ అవ్వచ్చు. అక్కడ మనం ఇష్యూ హౌస్ చూసాం కదా, పర్సన్స్ ఆథరైజింగ్ అంటే ఎగ్జిస్టింగ్ షేర్స్ చూసాం కదా, ఆఫర్ ఫర్ సేల్. ఏమా ఆఫర్ ఫర్ సేల్ గుర్తుందా? ఎగ్జిస్టింగ్ షేర్స్ ఆథరైజేషన్ ఇస్తారు, నా షేర్స్ ని పబ్లిక్ కి అమ్మి పెట్టండి అని, గుర్తొస్తుందా? సో వాళ్ళకు కూడా లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చారో ప్రాస్పెక్టస్ ని ఇష్యూ చేయడానికి ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకి, ఎవరీ పర్సన్ హూ ఆథరైజ్ ది ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్. ఏమా మూడు అర్థమయ్యా? క్రిమినల్ లైబిలిటీ అంటే ఏంటమ్మా? ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది, రైట్. ఆ క్రిమినల్ లైబిలిటీ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది? ప్రాస్పెక్టస్ లో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినా లేదా కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎస్కేప్ అయినా క్రిమినల్ లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. అది ఎవరికి అట్రాక్ట్ అవుతుంది క్రిమినల్ లైబిలిటీ? ఎవరీ పర్సన్ హూ ఆథరైజ్డ్ ది ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ ఇవ్వమని ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరికీ అట్రాక్ట్ అవుతుంది. అది ఎవరీ పర్సన్ హూ ఆథరైజ్డ్ ది ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్. నెక్స్ట్ సివిల్ లైబిలిటీ. సో సెక్షన్ 35 అన్నది సివిల్ లైబిలిటీ. సో సివిల్ లైబిలిటీ అంటే చూడండి, అంటే క్రిమినల్ లైబిలిటీ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఉంటే ఆటోమేటిక్ గా సివిల్ లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. క్రిమినల్ లైబిలిటీ అందులో కండిషన్ లేదు. కానీ సివిల్ లైబిలిటీ అట్రాక్ట్ అవ్వాలంటే ఈ రెండు ఉన్నాయి కదమ్మా, ఇంక్లూజన్ ఆఫ్ రాంగ్ స్టేట్మెంట్, ఒమిషన్ ఆఫ్ స్టేట్మెంట్, ఆ రెండింటిని కలిపితేనే మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ అంటారు. మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ అన్న దానికి మీనింగ్ ఆ రెండే. ఏంటమ్మా? వాట్ ఈస్ మీన్ బై మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్? మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి? A prospectus which includes a wrong statement or a prospectus which omits correct statement is called misleading prospectus. ఇప్పుడు అర్థమైందా మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటనే? హలో, అంటే సివిల్ లైబిలిటీలో ఉన్న ఫస్ట్ పాయింట్ క్రిమినల్ లైబిలిటీలో ఉన్న 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ కి మీనింగ్ అది. ఆ 2 పాయింట్స్ ని కంబైన్డ్ గా మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. ఓకే, అంటే క్రిమినల్ లైబిలిటీ అట్రాక్ట్ అవ్వాలంటే ప్రాస్పెక్టస్ లో తప్పు ఉంటే చాలు, ఆటోమేటిక్ గా లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. దానివల్ల ఎవరికి ఏ నష్టం జరగకపోయినా అట్రాక్ట్ అవుతుంది. చూడండి, మీరు వెన్ అనే దాంట్లో రెండే చూసారు, రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాము, కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా దాచిపెట్టాం, అంతే అయిపోయింది. దీనివల్ల ఎవరికైనా నష్టం జరిగిందా లేదా అనేది రిలేటెడ్. ఎవరికి ఏ నష్టమో జరగకపోయినా మీరు జైల్లో కూర్చోవాలి. మా సీవియారిటీ ఆఫ్ ద ప్రొవిజన్ అర్థమవుతుందా? హలో, మీరు అంతే, రెండే. ప్రాస్పెక్టస్ లో రాంగ్ స్టేట్మెంట్ ఉందా లేదా, అంతే. దానివల్ల నష్టం జరగాలని అక్కడ ఏం చెప్పట్లేదు. క్రిమినల్ లైబిలిటీలో ఉందా లేదా, ఉంది, జైలుకి వెళ్ళిపో, అంతే. చాలా డేంజరస్ ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఇవ్వడం అనేది. అదే ఇటు పక్క చూడండి సివిల్ లైబిలిటీ. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ సివిల్ లైబిలిటీ ఇస్ ఇన్ అడిషన్ టు క్రిమినల్ లైబిలిటీ. రెండిట్లో ఏదో ఒకటే కాదు. సివిల్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా క్రిమినల్ వస్తుంది. అది మీద క్రిమినల్ ప్లస్ సివిల్ ఉంటుంది, లేదా క్రిమినల్ ఒకటే ఉంటుంది, సివిల్ మాత్రం ఉంటుంది. అది మీద క్రిమినల్ ప్లస్ సివిల్ అయినా ఉండాలి, క్రిమినల్ ఒకటైనా ఉండాలి, సివిల్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే సివిల్ లో ఉన్న ఫస్ట్ పాయింటే కదా క్రిమినల్ అంటే. సో కాబట్టి క్రిమినల్ లైబిలిటీ ఉంది. మీరు ప్రాస్పెక్టస్ లో మిస్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఎవరికి ఏ నష్టం జరగలేదు, ఓన్లీ క్రిమినల్ లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ప్రాస్పెక్టస్ కంటైన్స్ మిస్ స్టేట్మెంట్ బట్ నో లాస్ అక్కర్ టు ఎనీ పర్సన్, ఓన్లీ క్రిమినల్ లైబిలిటీ. ప్రాస్పెక్టస్ కంటైన్స్ మిస్ స్టేట్మెంట్ అండ్ లాస్ ఆర్ డ్యామేజ్ అక్కర్ టు పీపుల్, దెన్ క్రిమినల్ లైబిలిటీ ప్లస్ సివిల్ లైబిలిటీ రెండు అట్రాక్ట్ అవుతాయి. ఓకే, అది. సో కాబట్టి సివిల్ లైబిలిటీ వచ్చిందంటే ఇట్ ఈస్ సెకండరీ టు ద క్రిమినల్ లైబిలిటీ. క్రిమినల్ లైబిలిటీ సివిల్ లైబిలిటీ వచ్చిందంటే ఆటోమేటిక్ గా క్రిమినల్ లైబిలిటీ కూడా వచ్చి ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్, రిమెంబర్ సివిల్ లైబిలిటీ ఇస్ ఇన్ అడిషన్ టు ద క్రిమినల్ లైబిలిటీ. అది ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సివిల్ లైబిలిటీ అట్రాక్ట్ అవ్వాలంటే ఆ 4 కండిషన్స్ ఏంటమ్మా? ప్రాస్పెక్టస్ లో మిస్ స్టేట్మెంట్ ఉండాలి, అదొక పాయింట్. నెక్స్ట్, ఆ ప్రాస్పెక్టస్ నమ్మాలి ప్రజలు నమ్మి ఉండాలి, నమ్మి షేర్స్ పర్చేస్ చేయాలి, పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ క్లాసెస్ రావాలి. ఈ 4 అట్రాక్ట్ అవుతే క్రిమినల్, సివిల్, రెండు లైబిలిటీస్ వస్తాయి. ఆ 4గిట్లో ఫస్ట్ది మాత్రమే అట్రాక్ట్ అయితే ఓన్లీ క్రిమినల్ లైబిలిటీ వస్తుంది. ఏమో అర్థమవుతుందా? సివిల్ లైబిలిటీలో ఉన్న 4 పాయింట్లు అట్రాక్ట్ అయ్యాయంటే ఆటోమేటిక్ గా క్రిమినల్, సివిల్ రెండు వచ్చినట్టే. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ క్రిమినల్ కదా. కాబట్టి సివిల్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా క్రిమినల్ కూడా వచ్చి ఉంటుంది. క్రిమినల్, సివిల్ లో ఉన్న ఫస్ట్ పాయింట్ క్రిమినల్ లైబిలిటీ. అది ఫస్ట్ పాయింట్ మాత్రమే సాటిస్ఫై అయ్యి రిమైనింగ్ 3 పాయింట్స్ లో ఏదైనా ఒక్కటి మిస్ అయినా ఓన్లీ క్రిమినల్ లైబిలిటీ.
ఫస్ట్ పాయింట్ ఓన్లీ సాటిస్ఫై అయింది, ప్రాస్పెక్టస్ ఇస్ మిస్లీడింగ్ అంతే. ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఏం సాటిస్ఫై అవ్వలేదు, ఓన్లీ క్రిమినల్ లయబిలిటీ. ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అయింది, రిమైనింగ్ 3 పాయింట్లు సాటిస్ఫై, మొత్తం 4 పాయింట్లు సాటిస్ఫై. ఇప్పుడు ఏమొస్తుంది, క్రిమినల్ లయబిలిటీ ప్లస్ సివిల్ లయబిలిటీ రెండు వస్తుంది. అది సో సివిల్ లయబిలిటీ ఎప్పుడు అట్రాక్ట్ అవుతామా, ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఉండాలి, ఆ మిస్స్టేట్మెంట్ ని ప్రజలు నమ్మాలి, నమ్మిన తర్వాత షేర్స్ పర్చేస్ చేయాలి, పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళకి నష్టం రావాలి. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే సివిల్ లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే సివిల్ లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ సో సివిల్ లయబిలిటీ ఎవరికి అట్రాక్ట్ అవుతుంది? ఏమో సివిల్ లయబిలిటీ ఉన్న 4 పాయింట్ అర్థమయ్యే, కామన్ సెన్స్. ప్రాస్పెక్టస్ స్టేట్మెంట్ ఉంది, ఆ రాంగ్ స్టేట్మెంట్ ని ప్రజలు నమ్మారు, నమ్మి షేర్స్ కొన్నారు, కొన్ని నష్టపోయారు. 4 సాటిస్ఫై అవ్వాలి అంటే అది 6 కాదు. అర్థమైందా? అందులో ఏంటి, ఒక తర్వాత ఒకటి వస్తుంది. ప్రాస్పెక్టస్ లో ఫస్ట్ మిస్లీడింగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళు చదువుతారు, నమ్ముతారు, నమ్మిన తర్వాత కొంటారు, సబ్స్క్రైబ్, కొన్న తర్వాత లాసెస్ వస్తాయి. అది సో ఆ 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతే సివిల్ లయబిలిటీ. నెక్స్ట్ ఎవరికి అట్రాక్ట్ అవుతుంది సివిల్ లయబిలిటీ? కంపెనీకి, ప్రెసెంట్ డైరెక్టర్స్ కి, ఫ్యూచర్ డైరెక్టర్స్ కి. ఇక్కడ ఫ్యూచర్ డైరెక్టర్స్ అంటే ఎవరంటే ఇంకా కంపెనీలో జాయిన్ అవ్వలేదు, నెక్స్ట్ అగ్రిమెంట్ రాసుకుని ఉంటారు కంపెనీతో, అంతే. మేము నెక్స్ట్ మంత్ లో వస్తాము మీ కంపెనీకి అని అగ్రిమెంట్ రాసుకుని ఉంటారు. వాళ్ళ నేమ్స్ కూడా ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేస్తుంటారు, కాబట్టి వాళ్ళు కూడా లయబిలిటీ అవుతారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఫ్యూచర్ డైరెక్టర్ అంటే ఎవరన్నది, ఓకే సార్, ప్రాస్పెక్టస్ ఇచ్చే రోజున వాళ్ళు ఇంకా మన కంపెనీలో జాయిన్ అవ్వలేదు, అవుతాము అని చెప్పారు, నెక్స్ట్ మంత్ లో జాయిన్ అవుతామని ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు, అంతే. వాళ్ళు అగ్రిమెంట్ రాసిచ్చారు నెక్స్ట్ మంత్ లో ఖచ్చితంగా జాయిన్ అవుతామని. అలాంటప్పుడు ఎలాగో వాడు మనోడే కదా అని చెప్పి ఏం చేస్తారంటే మనల్ని ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేస్తారు. అంటే ప్రాస్పెక్టస్ ఇచ్చే రోజున వాడు ఇంకా మన కంపెనీలో డైరెక్టర్ అవ్వాలా, అవుతానని చెప్పి అగ్రిమెంట్ రాశాడు, అంతే. సో ఇప్పుడు అతనికి కూడా లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ప్రాస్పెక్టస్ ఇచ్చే రోజు ఎవరెవరైతే కంపెనీలో ఉన్నారో వాళ్ళందరికీ లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ప్రాస్పెక్టస్ ఇచ్చే రోజు కంపెనీలో లేరు కానీ ఉంటాము అని అగ్రిమెంట్ రాసుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా లయబిలిటీ అవుతుంది. నెక్స్ట్ ప్రమోటర్స్, ఎక్స్పర్ట్స్, పర్సన్స్ ఆథరైజింగ్ ద ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్, వాళ్ళందరికీ కూడా పిఏఐపి అంటే అదేనమ్మా, పర్సన్స్ ఆథరైజింగ్ ద ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్. పిఏఐపి అంటే పర్సన్స్ ఆథరైజింగ్ ద ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్, పర్సన్స్ ఆథరైజింగ్ ద ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్. ఎవరెవరైతే ప్రాస్పెక్టస్ ఇవ్వడానికి ఆథరైజ్ చేశారో ప్రమోటర్స్, వాళ్ళందరూ కూడా లయబుల్ అవుతారు. అది సివిల్ లయబిలిటీ ఎవరెవరికి అట్రాక్ట్ అవుతుందంటే కంపెనీకి, ప్రెసెంట్ డైరెక్టర్స్ కి, ఫ్యూచర్ డైరెక్టర్స్ కి, ప్రమోటర్స్ కి, ఎక్స్పర్ట్స్ కి, పర్సన్స్ ఆథరైజింగ్ ద ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్, వాళ్ళ నలుగురికి లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఏంటి సివిల్ లయబిలిటీ అంటే ఏంటి? పైన మనం 4 కండిషన్లో 4వ పాయింట్ ఏం రాసాం, లాస్ వచ్చిందని కదా అన్నాం. ఆ లాస్ ని వీళ్ళు కంపెన్సేట్ చేయాలి. అర్థమైందమ్మా? ఆ లాస్ ని వీళ్ళు కంపెన్సేట్ చేయాలి. కంపెన్సేషన్ ఫర్ లాస్ ఆర్ డ్యామేజ్ ఇన్కర్డ్ బై సబ్స్క్రైబర్స్. అది ఎవరెవరైతే షేర్డర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్కర్ అయిన లాస్ ని వీళ్ళు కంపెన్సేట్ చేయాలి. కంపెన్సేషన్ ఫర్ లాస్ ఆర్ డ్యామేజ్ ఇన్కర్డ్. సో ఎవరికైతే నష్టం జరిగిందో దానివల్ల ఇక్కడ రాసాం కదమ్మా 4th పాయింట్, నష్టం జరిగింది అని. సో ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్లకు నష్టం చేసిన వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వాలి. అది నెక్స్ట్ ఇది ఈ పాయింట్స్ అంటే సివిల్ లయబిలిటీ అంటే ఏంటి, క్రిమినల్ లయబిలిటీ అంటే ఏంటి, అది ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది, ఎవరికి అట్రాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత పాయింట్ ఏంటంటే ఎక్సెప్షన్, ఆ లయబిలిటీ నుంచి ఎప్పుడు ఎస్కేప్ అవ్వాలి. ఇదే కదా మనం చూసుకోవాల్సింది, ఎందుకంటే క్లయింట్స్ దీనికోసమే కదా మన దగ్గరకు వస్తారు, అవునా కదా? హలో, సో కాబట్టి మనకు బేసికల్ గా ఇదే, క్లయింట్ వస్తే మనం ఎలా తప్పించాలి, క్లయింట్ కి క్రిమినల్ లయబిలిటీ, సివిల్ లయబిలిటీ అట్రాక్ట్ కాకుండా ఎలా చెప్పాలి. ఫస్ట్ మీరు ఒకటి ఏం చెప్పాలి అంటే, సార్ ప్రాస్పెక్టస్ లో ఉన్న మిస్స్టేట్మెంట్ చిన్న మిస్స్టేట్మెంట్ అని ఆర్గ్యూ చేయాలి. ఇమ్మెటీరియల్, మెటీరియల్ అంటే ఏంటమ్మా, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. మెటీరియల్ అంటే ఏంటి, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. సో ప్రాస్పెక్టస్ లో ఉన్న మిస్స్టేట్మెంట్ ఇంపార్టెంట్ మిస్స్టేట్మెంట్ అని, సారీ ఇంపార్టెంట్ మిస్స్టేట్మెంట్ కాదు, ఇన్సిగ్నిఫికెంట్ మిస్స్టేట్మెంట్, మైనర్ మిస్స్టేట్మెంట్ అని ప్రూవ్ చేయాలి. ప్రాస్పెక్టస్ లో ఉన్న మిస్స్టేట్మెంట్ మైనర్ మిస్స్టేట్మెంట్ అని ప్రూవ్ చేయాలి, అదొక పాయింట్. లేదు ప్రాస్పెక్టస్ లో ఉన్నది మేజర్ మిస్స్టేట్మెంటే కానీ ఆ మిస్స్టేట్మెంట్ మాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తే నమ్మాము అన్నది. అది రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్ అంటారు దాన్ని, రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్ అని. గ్రౌండ్స్ అంటే రీజన్స్ అని అర్థం, అక్కడ గ్రౌండ్స్ అంటే రీజన్ అని అర్థం. సో రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్, ఇమ్మెటీరియల్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్. అది అర్థమైందమ్మా? అంటే ఫస్ట్ మనం ఏమైనా ఆర్గ్యూ చేస్తాము, ప్రాస్పెక్టస్ తప్పు ఉంది సార్ కానీ అది చాలా చిన్న తప్పే అంటాం. లేదు అది పెద్ద తప్పు అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమైనా ఆర్గ్యూ చేస్తాం, అది పెద్ద తప్పు సార్ కానీ మాకు తెలియదు, ఆ విషయం వేరే ఎక్స్పర్ట్ ఏదో రిపోర్ట్ ఇచ్చాడు వాడిని నమ్మి ఇంక్లూడ్ చేసామంటారు. అంటే వేరే వాళ్ళని నమ్మాము అని చెప్తారు. అంటే డైరెక్టర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళ మీద తోసేస్తారు అనమాట. ఆ సీఏ ఉన్నాడు, ఆ లాయర్ ఉన్నాడు, మాకేం తెలుస్తారు ఆ లీగల్ ప్రాసెస్, వాళ్ళు ఏం చెప్తే అది ఇష్యూ చేసామంటారు. అప్పుడు వాడు ఇరుక్కుపోతాడు.
అర్థమైందా? హలో, ఏమో అర్థమవుతుందా ఈ పాయింట్? హలో, ఎస్ సార్. సో అది అంటే ఎక్సెప్షన్ అంటే క్రిమినల్ లయబిలిటీ నుంచి ఎప్పుడు తప్పించాలి, అలాగే సివిల్ లయబిలిటీ నుంచి ఎప్పుడు తప్పించాలి. సివిల్ లయబిలిటీ నుంచి ఎప్పుడు తప్పించాలి, ఎలా తప్పించాలి అంటే సివిల్ లయబిలిటీ ఎలా తప్పించాలంటే, సివిల్ లయబిలిటీ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అంటే ప్రాస్పెక్టస్ లో ఒక డైరెక్టర్ పేరు ఉంది కాబట్టి అట్రాక్ట్ అవుతుంది. ప్రాస్పెక్టస్ లో ఒక డైరెక్టర్ పేరు ఉంది కాబట్టి అట్రాక్ట్ అవుతుంది సివిల్ లయబిలిటీ. అదే పేరు లేదు, ఆ పేరు ఎందుకు ఉంది? అతను కన్సెంట్ ఇచ్చాడు కాబట్టి. ఏంటి, నా పేరు ప్రాస్పెక్టస్ తో రాసుకోండి పర్లేదు అని అతను కన్సెంట్ ఇచ్చాడు కాబట్టి సివిల్ లయబిలిటీ అట్రాక్ట్ అయింది. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ కన్సెంట్ ఇచ్చేస్తాడు. ప్రాస్పెక్టస్ సరిగ్గా చదవక ఓకే నా పేరు మీరు ఇందులో రాసుకోండి అని కన్సెంట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు తర్వాత అతను తెలుస్తుంది అందులో ఏదో మిస్టేక్ ఉందని తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడంటే లేదు నా పేరు విత్డ్రా చేసుకోండి అంటాడు. సరే, కంపెనీ అతని పేరుని ప్రాస్పెక్టస్ రిమూవ్ చేసేస్తుంది, అయిపోతుంది. ఓకే, ఇది బానే ఉంది. అలా కాకుండా అతను మిస్టేట్మెంట్ ఐడెంటిఫై చేసి కంపెనీ దగ్గరికి వెళ్లే లోపే కంపెనీ పబ్లిక్ ఇచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అతనే పబ్లిక్ కి నోటీస్ ఇవ్వాలి. నాకు తెలియకుండా కన్సెంట్ ఇచ్చాను, అందులో మిస్టేట్మెంట్ ఉంది, ఎవరు నమ్మకండి, దయచేసి ఎవరు నమ్మకండి, ఒకవేళ నమ్మితే దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు. ఏం అర్థమైందా? కంపెనీ పబ్లిక్ కి ప్రాస్పెక్టస్ ఇవ్వక ముందే మీరు మిస్టేట్మెంట్ ఐడెంటిఫై చేస్తే కన్సెంట్ విత్డ్రా చేసుకోండి. ఓకే, కంపెనీ పబ్లిక్ కి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఐడెంటిఫై చేస్తే పబ్లిక్ నోటీస్ ఇవ్వండి. ఏమో అర్థమైంది? రెండు కన్సెంట్ విత్డ్రాను, పబ్లిక్ నోటీస్. హలో, ఇప్పుడు నేను ఒక మెటీరియల్ ప్రిపేర్ చేశాను, మెటీరియల్ మీకు ఇద్దాము అనుకున్నాను. ఈ లోపు నాకు ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి, నేను ఏం చేస్తానంటే చేంజెస్ చేసి ఇస్తాను మీకు, అయిపోద్ది అక్కడికి. అలా కాకుండా నేను మీకు ఇచ్చేసిన తర్వాత నాకు మిస్టేక్ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? మీకు చెప్పాలి కదా, అమ్మ పలానా చోట మిస్టేక్ ఉందమ్మా అని. ఎస్ ఆర్ నో? నేను మెటీరియల్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది, మెటీరియల్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రింటింగ్కి వెళ్ళింది ఆ మెటీరియల్. ఈ ప్రింటింగ్కి వెళ్ళే లోపు నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, ఏదో మిస్టేక్ ఉంది, ఇది రాంగ్ ఇచ్చామని చెప్పేసి. అప్పుడు నేనేం చేయాలి? కరెక్ట్ గా ప్రింటింగ్ ఆపేసి మళ్ళీ చేంజ్ చేసేసి ఇవ్వాలి. అదొక పాయింట్. అలా కాకుండా ప్రింటింగ్ అయిపోయింది, మీ చేతికి బుక్ వచ్చేసింది, ఇప్పుడు నేను మీ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేస్తే నేను ఏం చేయాలి? అప్పుడు నేను మీకు చెప్పాలి, పలానా పేజ్ లో పలానా టాపిక్ అమ్మా, అది నాకు తెలియకుండా ఒకటి రాంగ్ ఇచ్చాను, బై మిస్టేక్ ఎక్కడో అయింది, అది ఎవరు అలా చదవకంటే వేరేలా చదవండి అని చెప్పాలి. అదే పబ్లిక్ నోటీస్ అంటే. ఇప్పుడు అర్థమైంది కదా? కన్సెంట్ విత్డ్రా అంటే ప్రింటింగ్ ఆపేయడం, కన్సెంట్ విత్డ్రా అంటే ప్రింటింగ్ జరుగుతుంటే ఆపేస్తాం అనమాట. ఆ మెటీరియల్ లో మిస్టేక్ వద్దు, ప్రింటింగ్ వద్దని చెప్పేసి. అలా కాకుండా మెటీరియల్ ఆల్రెడీ స్టూడెంట్స్ చేతికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, అక్కడ రాంగ్ ఆన్సర్ వచ్చింది, ఎవరు నమ్మకండి, ఆ ఆన్సర్ ఎగ్జామ్ లో రాస్తే మార్క్స్ రావు, దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు, మా పిల్లలు తెలియక రాంగ్ ఆన్సర్ ఇచ్చేసారు అందులో అని చెప్తాం. అది అర్థమైందా? పబ్లిక్ నోటీస్. అది దిస్ ఇస్ ద పబ్లిక్ నోటీస్. సో ఈ సివిల్ లైబిలిటీ అంటే ఏంటి, క్రిమినల్ లైబిలిటీ అంటే ఏంటి, ఆ లైబిలిటీ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్స్. ఆ లైబిలిటీ ఎవరికి అట్రాక్ట్ అవుతుంది అనేది టు హూమ్ అనేది. ఆ లైబిలిటీ ఏంటి అంటే ఇది, ఆ లైబిలిటీ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, అది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకసారి మీరు చదువుకోండి. మెటీరియల్లో విల్ బి సమ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఆన్ దిస్. మెటీరియల్లో ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు దాన్ని చదువుకోండి. ఇది ఇందులో నుంచి ప్రాక్టికల్ క్వశ్చన్స్. ఇది అలాట్మెంట్ చాప్టర్ ఎక్కువగా ఉంటాయి ప్రాక్టికల్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇచ్చండి, పనిష్మెంట్ ఫర్ ఫ్రాడ్యులెంట్లీ ఇండ్యూసింగ్ పర్సన్స్ టు ఇన్వెస్ట్ మనీ. ఇది 36. ఇప్పుడు దాకా మనం సివిల్ క్రిమినల్ ఏదేమో మనం చూస్తే 34, 35. సివిల్ క్రిమినల్ ఏం చూసాము? 34, 35 చూసాం. ఇప్పుడు 36 చూడండి. 36 చూడండి. ఓకే, సో ఈ 36 ఏంటంటే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్, అంటే ఫ్రాడ్ ఉంది ఇక్కడ, కానీ ప్రాస్పెక్టస్ లేకుండా ఫ్రాడ్ చేశారు. ఇక్కడ రాసారు చూడండి. ఈ పాయింట్ యాక్చువల్ గా ఈ లైన్ సెక్షన్ లో లేదు. ఈ లైన్ మీరు సెక్షన్ 36 చూస్తే కంపెనీస్ యాక్ట్ లో ఉండదు. ఆ లైన్ మీకు అసలు ఈ కాన్సెప్ట్ అర్థం అవడానికి నేను ఇంట్రొడ్యూస్ చేశాను ఫస్ట్ 2 లైన్స్. అవి మీరు ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారేమో. ఓకే సార్, కోసం ఇచ్చానది, అది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇచ్చానది, మీకు అర్థం అవడానికి. అంటే ఈ సెక్షన్ ఏ కాంటెక్స్ట్ లో స్టార్ట్ అవుతుంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దానికి నేను ఇచ్చాను నేను మీకు. రైట్, సో అర్థమైందమ్మా? దిస్ సెక్షన్ కవర్స్ ద మిస్టేట్మెంట్స్ ఆర్ కన్సీల్మెంట్ మేడ్ విత్ ఎ ఫ్రాడ్యులెంట్ ప్రాస్పెక్టస్ బట్ వితౌట్ ఇష్యూయింగ్ ప్రాస్పెక్టస్, విత్ ఎ ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ వితౌట్ ఇష్యూయింగ్ ప్రాస్పెక్టస్. అంటే ప్రాస్పెక్టస్ లేకుండా ఫ్రాడ్ చేసాం,
అర్థమైందమ్మా? ప్రాస్పెక్టస్ లేకుండా ఫ్రాడ్ చేసాం, అది ప్రాస్పెక్టస్ లేకుండా ఫ్రాడ్ చేయడం. ఏంటి సార్ ఆ సిచ్యుయేషన్స్? ఇవన్నీ సిచ్యుయేషన్స్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిచ్యుయేషన్స్ లో ఎక్కడ ప్రాస్పెక్టస్ ఉండదు. ప్రాస్పెక్టస్ లేకుండా ఫ్రాడ్ చేసిన సిచ్యుయేషన్స్ అవి. ఓకే, అది ఇక్కడ అగ్రిమెంట్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ కాదు, ఇది వదిలిపెట్టేసండి. ఇది చదువుకోండి. డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్. డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ప్రాస్పెక్టస్ ఎప్పుడు ఇస్తాం మనం? పబ్లిక్ కి చెప్తే మా కంపెనీలో షేర్స్ కొనండి అని పబ్లిక్ కి చెప్పడానికి ప్రాస్పెక్టస్ ఇస్తాం. ఇక్కడ డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే మనము నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాం కంపెనీ మీద. ప్రాస్పెక్టస్ ఏమి ఇవ్వకుండా మనం కంపెనీ మీద నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తాం అనవసరంగా. ఎందుకు? కంపెనీ షేర్ ప్రైస్ పడిపోవాలని చెప్పి. కంపెనీ షేర్ ప్రైస్ పడిపోవాలని. పడిపోతే ఏమవుతుంది? ప్రమోటర్స్ ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ప్రజలు కొనేస్తారు అనమాట. ఆ స్టాక్ ధర పడేసి, అనవసరంగా ధర పడేసి అప్పుడు కొంటారనమాట. అది అర్థమైందా? అంటే ఇప్పుడు ప్రమోటర్స్ ఏం చేశారంటే నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేశారు కంపెనీ మీద. వాళ్ళే డెలిబరేట్ గా వాళ్ళే నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేశారు. పబ్లిక్ కి కంపెనీ మీద నచ్చకుండా అందరూ వదిలేసి వెళ్ళిపోవాలని డెలిబరేట్ గా నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేశారు. పబ్లిక్ అందరూ అమ్మేశారు. 100 రూపాయల స్టాక్ 20 రూపాయలకే అమ్మేశారు. అమ్మో కంపెనీ పాడైపోయింది కదా, కంపెనీ బాగాలేదు కదా, ఇంత మాత్రం వచ్చినా చాలని చెప్పి 20 రూపాయలకి అమ్మేశారు. అది అంటే ఇక్కడ ప్రమోటర్స్ పబ్లిక్ ఏం ప్రాస్పెక్టస్ ఇవ్వలేదు, ఇచ్చి మా కంపెనీ షేర్స్ కొనమని ఏం చెప్పలేదు, నెగిటివ్ రూమర్ స్ప్రెడ్ చేశారు. అంటే 100 రూపాయల షేర్ పబ్లిక్ కి మాయ మాటలు చెప్పి 20 రూపాయలు కొనడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎస్ ఆర్ నో? హలో, 100 రూపాయల షేర్ పబ్లిక్ 20 రూపాయలు పెట్టి కొనడం అనేది కరెక్ట్ కాదనమాట. అంటే అక్కడ వాళ్ళు ఏం ప్రాస్పెక్టస్ ఇవ్వలేదు, మళ్ళీ ప్రాస్పెక్టస్ ఏమి ఇవ్వలేదు, కానీ ఫ్రాడ్ చేశారు. కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది అలాంటప్పుడు ఈ క్వశ్చన్ అయిపోతుంది. ప్రాస్పెక్టస్ లేకుండా పబ్లిక్ ని ఎవరైనా చీట్ చేస్తే అప్పుడు 36 వస్తుంది. ఎందుకంటే మీరు 34, 35 చూస్తే రెండిట్లోనే ఏముంది? ప్రాస్పెక్టస్ తో మీ స్టేట్మెంట్ ఉండి దానివల్ల నష్టం జరిగితేనే కదా వచ్చేది 34, 35. ఎస్ ఆర్ నో? హలో. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే అసలు ప్రాస్పెక్టసే వాడకుండా పబ్లిక్ ని చీట్ చేస్తే, అసలు ప్రాస్పెక్టసే వాడకుండా పబ్లిక్ ని చీట్ చేస్తే పైన చూడండి, వితౌట్ ఇష్యూయింగ్ ప్రాస్పెక్టస్. ఫ్రాడ్ వితౌట్ ఇష్యూయింగ్ ప్రాస్పెక్టస్. ఫ్రాడ్ లేకుండా, సారీ, ప్రాస్పెక్టస్ లేకుండా ఫ్రాడ్ చేయడం అన్నమాట. అది సో అది డిస్పోజల్ ఆఫ్ సెక్యూరిటీస్. అది నెక్స్ట్ అండర్ రైటింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. అండర్ రైటర్స్ కూడా మనం ప్రాస్పెక్టస్ ఇవ్వం. అండర్ రైటర్స్ కూడా మనం ప్రాస్పెక్టస్ ఇవ్వం. ఇక్కడ రాసాం అబ్రిడ్జ్డ్ ప్రాస్పెక్టస్ ఎక్సెప్షన్స్ లో కూడా రాసాం. అక్కడ అండర్ రైటర్స్ కి ఇవ్వాల్సిన అవసరం లేదని మీకు అర్థమవుతుందా? అండర్ రైటింగ్ కి వేవ్డ్ అని, ప్రాస్పెక్టస్ నాట్ నెసెసరీ అని. అండర్ రైటింగ్ అగ్రిమెంట్ నీడ్ నాట్ బి అని రాసామా, నీడ్ నాట్ బి ప్రాస్పెక్టస్ అని రాసామా? హలో. అది అండర్ రైటర్స్ కి మనం షేర్స్ అలాట్ చేసినప్పుడు కూడా ప్రాస్పెక్టస్ ఇవ్వము. మరి అండర్ రైటర్స్ చీట్ చేసినప్పుడు 34, 35 అట్రాక్ట్ అవ్వవు. మరి వాళ్ళకి ఏం అట్రాక్ట్ అవుతాయి అంటే 36 అట్రాక్ట్ అవుతుంది. అది అండర్ రైటర్స్ కి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినప్పుడు మనం ఏం, సారీ, అండర్ రైటర్స్ కి మనం ప్రాస్పెక్టస్ ఇవ్వకుండా షేర్స్ అలాట్ చేస్తాం. అప్పుడు అలాంటప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది 36. నెక్స్ట్ ఈ 4th పాయింట్ వదిలేసాడు. అది మీకు డెరివేటివ్స్ అంటారు, దాన్ని డెరివేటివ్స్ అంటారు. అది మీకు ఫైనల్ లో వస్తుంది, ఫ్లక్చుయేషన్స్ ఇన్ ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీస్. ఆ డి పాయింట్ వదిలేసండి. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఆబ్టైనింగ్ క్రెడిట్ ఫెసిలిటీ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంతే కదా, ఒక కంపెనీ బ్యాంక్ లో లోన్ తీసుకుని ఎగ్గొట్టిందంటే అది పబ్లిక్ ని చీట్ చేసినట్టే కదా. బ్యాంక్ లో ఏం పైనుంచి రావు కదా డబ్బులు, పబ్లిక్ డిపాజిట్ చేస్తేనే కదా వస్తాయి. ఏమో అవునా కదా? హలో. బ్యాంక్ లో ఎవరైనా లోన్ తీసుకుని బ్యాంక్ ని ఎగ్గొట్టారంటే అది పబ్లిక్ ని చీట్ చేసినట్టే. అప్పుడు కూడా ఇదే లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. కానీ బ్యాంక్ లో మనం లోన్ తీసుకునే ఏం ప్రాస్పెక్టస్ ఇవ్వం కదా, అవునా కదమ్మా? మనం ఏం ఇస్తాము? లాస్ట్ 3 years ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి బ్యాలెన్స్ షీట్ ఇస్తాము, ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఇస్తాం, అంతే. అక్కడ ఏం ప్రాస్పెక్టస్ ఇవ్వలేదు, అక్కడ ప్రాస్పెక్టస్ ఇవ్వలేదు. కాబట్టి 34, 35 అట్రాక్ట్ అవుతుంది, 36 అట్రాక్ట్ అవుతుంది. అది ఇప్పుడు అర్థమైందా? ఈ సెక్షన్ లాజిక్ ఏంటనేది? ప్రాస్పెక్టస్ ఇవ్వకుండా ఏదైతే ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ అట్రాక్ట్ అవుతాయి. అది ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసిన సిచ్యుయేషన్సే కాదు, ఏదైనా సరే ప్రాస్పెక్టస్ లేకుండా పబ్లిక్ మనీని ఇల్లీగల్ గా తెచ్చుకుంటే అది ఫ్రాడ్ అవుతుంది. అది ప్రాస్పెక్టస్ లేకుండా పబ్లిక్ ని చీట్ చేస్తే దిస్ ఇస్ ద కన్సిడరేషన్, సరే, దిస్ ఇస్ ద కన్సిక్వెన్స్. ప్రాస్పెక్టస్ లేకుండా పబ్లిక్ కి, సారీ, ప్రాస్పెక్టస్ లేకుండా పబ్లిక్ మనీ చీట్ చేస్తే దీస్ ఆర్ ద కన్సిక్వెన్సెస్. నెక్స్ట్ అదే నమ్మ ఇంతకుముందు చెప్పాను కదా, ఇంప్రిజన్మెంట్ 447 ఇంతకుముందు చెప్పాను కదా, ఎనీ సెక్షన్ ఎనీ ఫ్రాడ్. మీరు ప్రాస్పెక్టస్ లో ఫ్రాడ్ చేస్తారా, ప్రాస్పెక్టస్ లేకుండా ఫ్రాడ్ చేస్తారా, ఇన్కార్పొరేషన్ అప్పుడు ఫ్రాడ్ చేస్తారా, ఎప్పుడు ఫ్రాడ్ చేశారు, షేర్స్ ఇష్యూ చేయడం ఫ్రాడ్ చేస్తారా, నథింగ్, ఇవన్నీ రిలవెంట్. ఫ్రాడ్ చేస్తే 447 అట్రాక్ట్ అవుతుంది. ఎనీ పర్సన్, ఎనీ సెక్షన్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, ఎనీ టైప్ ఆఫ్ ఫ్రాడ్. అర్థమైందమ్మా? ఎవరైనా కంపెనీస్ యాక్ట్ లో ఏ సెక్షన్ లో అయినా ఎలాంటి ఫ్రాడ్ చేసినా 447 అట్రాక్ట్ అవుతుంది. ఏంటి కన్సిక్వెన్స్ అంటే? ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేదా ఫైన్ అప్ టు 3 times ద అమౌంట్ ఇన్వాల్వ్. 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేదా 3 times ఫైన్ ఉంటుంది, 3 times ద ఫైన్ అమౌంట్ ఉంటుంది. ఓకే, అది
అర్థమైందమ్మా? 36 అర్థమైందమ్మా? హలో హలో అమ్మా, 36 అర్థమైందమ్మా? హలో సార్ అర్థమైంది సార్. సో అది 36. 37 చూడండి. అంటే 37 ఏంటంటే పైన 34, 35, 36 చెప్పాం ఫైన్ పే చేయాలి, డ్యామేజెస్ కట్టాలి అని. అంటే ఒకరు తప్పు చేశాడన్న బానే ఉంది. ఒకరు తప్పు చేశాడన్న విషయం గవర్నమెంట్ కి ఎవరో చెప్తే కదా తెలుస్తుంది, నష్టపోయిన వాళ్ళు వెళ్ళి చెప్తే కదా తెలుస్తుంది, అవునా కదమ్మా? హలో రైట్. ఒక కంపెనీ ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ ఉందని కోర్టుకి ఎలా తెలుస్తుంది, గవర్నమెంట్ కి ఎలా తెలుస్తుంది? ఎవరైనా వెళ్ళి కేసు ఫైల్ చేస్తేనే కదా, అవునా? హలో అవును సార్. ఎఫెక్టెడ్ పర్సన్స్ అంటే నష్టపోయిన వాళ్ళు, విక్టిమ్స్ లేదా అగ్రీవ్డ్ పర్సన్స్ అంటారు. విక్టిమ్స్ అంటే ఏంటి? నష్టపోయిన వాళ్ళు అంటారు. ఎఫెక్టెడ్ పర్సన్స్ ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్ వల్ల ఎవరైతే నష్టపోయారో వరద బాధితులు అంటారు కదా, ఆ టైప్ ప్రాస్పెక్టస్ బాధితులు అంటారు. సో ప్రాస్పెక్టస్ బాధితులు అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళు ఏం చేయాలి? సూట్ ఫైల్ చేయాలి. ఏ సూట్ మే బి ఫైల్డ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే నష్టపోయారో అతను ఒక పర్సన్ సూట్ ఫైల్ చేయొచ్చు, లేదా అలా నష్టపోయిన వాళ్ళందరూ గ్రూప్ గా అసోసియేషన్ గా ఫామ్ అయ్యి సూట్ ఫైల్ చేయొచ్చు. దట్ ఈస్ ద పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. దీన్ని క్లాస్ యాక్షన్ సూట్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్ కు కూడా ఇంపార్టెంటే, ఇంటర్వ్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్లాస్ యాక్షన్ సూట్ అంటారు దీన్ని. క్లాస్ యాక్షన్, క్లాస్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అంటాం. అంటే ఏంటి? అందరూ ఒకటే చదువుతున్నప్పుడే కదా క్లాస్ అంటాం, అవునా? ఈరోజు మన క్లాస్ జరుగుతుంది, అందరూ లానే చదువుతున్నారు కాబట్టి కదా వచ్చింది. అందరూ ఐపీసీ వాళ్ళే కదా వచ్చింది. ఫైనల్ వాళ్ళు ఫౌండేషన్ ఉంటే నేను చెప్పను కదా. క్లాస్ అంటే మీ అందరి ఆబ్జెక్ట్ ఒకటేనా? అందరి ఆబ్జెక్ట్ సిఏ ఇంటర్ లానే కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో? క్లాస్ అంటే ఏంటంటే అక్కడ క్లాసు మాసు స్టైలిష్ గా ఉండడం ఆ క్లాస్ కాదు అక్కడ. క్లాస్ అంటే ఇక్కడ సో పీపుల్ హ్యావింగ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఆర్ కామన్ ఆబ్జెక్ట్స్. మీ అందరి గోళ్ళు కామన్ ఒకటి, సిఏ ఇంటర్ పాస్ అవ్వాలి. అది సిఏ ఇంటర్ లో లా కావాలనే మీరు వచ్చారు కాబట్టి నలుగురికి చెప్పాను. అలా కాకుండా విజయ్ వచ్చి నాకు ఫౌండేషన్ కావాలి సార్ అని చెప్పి, రవి వచ్చి నాకు ఫైనల్ కావాలి సార్ అని చెప్తే, రోహిత్ వచ్చేసి సర్లే లానే కదా అని ముగ్గురిని కూర్చోబెట్టి చెప్తాను నేను చెప్పను కదా. ఏమో అంతేనా? హలో క్లాస్ లా చెప్తున్నానంటే అందరూ ఒకటేనే కదా అర్థం. కాబట్టి ఇక్కడ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్లాస్ యాక్షన్స్ అని ఎందుకన్నామంటే నష్టపోయిన వాళ్ళందరూ ఒకే గ్రూప్ గా ఫామ్ అవుతాయి. అంటే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరి కామన్ ఆబ్జెక్ట్ ఒకటే. ఏంటి ఆబ్జెక్టు? తప్పు చేసిన వాడి నుంచి డబ్బులు రికవర్ చేసుకోవాలి. ఏమంతేనా? ఆ నష్టపోయిన వాళ్ళందరి ఆబ్జెక్ట్ ఏంటి? తప్పు చేసిన వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు మీరు ఈ అగ్రిగోల్డ్ డిపాజిట్స్ ఇవన్నీ చూస్తుంటారు. అగ్రిగోల్డ్ ఫ్రాడ్ లో కూడా వాళ్ళందరూ వెళ్ళి కోర్టుకి వెళ్ళరు కదా. ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కోర్టుకి ఏమి వెళ్ళరు కదా, వాళ్ళ తరఫున ఎవరో ఒకరిని పంపిస్తారు, అవునా? ఎస్ ఆర్ నో? కాబట్టి దాన్ని క్లాస్ యాక్షన్ సూట్ అంటారు. అంటే నష్టపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు సపరేట్ గా కేసు ఫైల్ చేస్తే కోర్టుకి చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేశారంటే మీరు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ మీరు ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వండి, ఆ గ్రూప్ పేరు మీద కేసు ఫైల్ చేయండి. అలా గ్రూప్ గా ఫామ్ అవుతాం. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరి ఆబ్జెక్ట్ ఒకటే ఉంది కాబట్టి క్లాస్ అంటున్నాం. క్లాస్ యాక్షన్ అంటే వాళ్ళందరూ కలిసి గ్రూప్ గా తీసుకున్న యాక్షన్, అది క్లాస్ యాక్షన్ సూట్ అంటే అది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాస్ యాక్షన్ సూట్. ఇక్కడ రాశాను చూడండి, ఒకసారి చదవండి అమ్మాయి. టేబుల్లో ఉన్నది క్లాస్ యాక్షన్ సూట్. చదవండి, అర్థం కాకపోతే అడగండి, చెప్తాను నేను. హలో సార్. ఏమా సార్ ఈ ఇప్పుడు మీరు చెప్పారు కదా క్లాస్ యాక్షన్ సూట్ అని, దానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి కేశవరెడ్డి స్కూల్స్ తెలుసు కదండి సార్. దానికి ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది సార్. అంటే అతను కేశవరెడ్డి ఎక్కడది? అన్ని చోట్ల ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు అన్ని శ్రీ చైతన్య టేకర్ అవుట్ చేసింది అది. అందులో ఏంటంటే ఎల్కేజీ అవునవును సార్. ఓకే ఓకే, నాకు తెలియదమ్మా, నేను వినలేదు. కేశవరెడ్డి స్కూల్ బ్యాన్ చేశారా? అవునవును సార్. అంటే ఏమైందంటే ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు మనం 2 lakhs డిపాజిట్ చేయాలి సార్. 10th క్లాస్ కి వచ్చేకలికే మళ్ళీ 2 lakhs రిటర్న్ ఇస్తారు సార్ వాళ్ళు. అంటే కొన్ని ఇయర్స్ చేశారు సార్. నెక్స్ట్ నేను అక్కడే చదివాను. నేను ఎప్పుడైతే 8th క్లాస్ కి వచ్చానో సార్ అనేది అన్ని డిపాజిట్స్ ని రిటర్న్ ఇవ్వలేకపోయారు సార్. అప్పుడు ఏంటంటే పేరెంట్స్ అందరూ
కలిసి కంప్లైంట్ క్లెయిమ్ చేశారనమాట. అందరు పేరెంట్స్ కలిపి కర్నూలులో కంప్లైంట్ క్లెయిమ్ చేశారు సార్. దాని బదులు అప్పుడు ఆ కేసు ఇంకా ఇప్పుడు నడుస్తూనే ఉంది సార్. అంటే అందరూ కలిసి ఒకరినే ఆ పర్సన్ ఎంపిక చేసుకుని ఉంటారు కదా. అంటే అక్కడ అందరు పేరెంట్స్ కలిపి చేశారు కాబట్టి దానికి క్లాస్ యాక్షన్ అదే వాళ్ళు చెప్తుంది. అందరు నష్టపోయిన వాళ్ళందరూ ఒకటే గ్రూప్ గా కేసు ఫైల్ చేస్తే క్లాస్ యాక్షన్. ఓకే, దాన్ని మీరు యాక్చువల్ గా ఏంటంటే ఇది లేకున్నప్పుడు కూడా మీరు చేస్తుంటారు, కానీ అది వేరు ఇది వేరు. అంటే పర్పస్ ఒకటే, కానీ దాన్ని ఏమంటారు అంటే పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. అంటే ఈ ప్రొవిజన్ కాకుండా మీరు ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ అది మీరు ఫైల్ చేసిన కంపెనీస్ యాక్ట్ ప్రకారం కాదు కదా కేసు. కాబట్టి అది దాన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు అనమాట. అదే అంటే కాకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏమవుతుందంటే కోర్టుకి డిస్క్రిప్షన్ ఉంటుంది. అలా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ గ్రూప్ గా వేసారు అనుకోండి, ఆ గ్రూప్ గా వేసిన కేసు తీసుకోవాలా వద్దా అనేది కోర్టు డిస్క్రిప్షన్. ఒకసారి కోర్టు కూడా రిజెక్ట్ చేయొచ్చు, చాలా సార్లు రిజెక్ట్ చేశారు కూడా. సత్యం స్కామ్ లో కూడా రిజెక్ట్ చేశారు, ఏదో డిఫెక్ట్స్ ఉంది, టెక్నికల్ గా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, అది ఫాలో అవ్వలేదని చెప్పి రిజెక్ట్ చేసేసారు అనమాట. సత్యం కేసులో కూడా గ్రూప్ అందరూ కలిసి ఫెయిల్ చేస్తే. కాబట్టి ఇప్పుడు అలాంటి అంటే కోర్టు డిస్క్రిప్షన్ అనమాట. ఏదైనా చిన్న ప్రొసీజర్ లో ల్యాబ్స్ ఉన్నా అందరూ కలిసి గ్రూప్ గా కేసు ఫైల్ చేసినప్పుడు ఇవ్వరు అనమాట, మిస్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ లో ఏం చేశారంటే కంపెనీస్ యాక్ట్ లో చెప్పేశారు, కోర్టు డిస్క్రిప్షన్ లేదు, ఇక్కడ యాక్ట్ లో చెప్పారు. కాబట్టి అందరూ గ్రూప్ గా ఫెయిల్ చేస్తే కోర్టు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే కంపెనీస్ యాక్ట్ లో క్లాస్ యాక్షన్ సూట్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయక ముందు నుంచి కూడా అలాగే చేస్తున్నారు అందరూ. కానీ దాన్ని ఏం పేరు పెట్టి పిలుస్తారంటే పిల్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని. అలా పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ మందికి డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఫైల్ చేస్తారనమాట. కానీ దాన్ని కోర్టు కన్సిడర్ చేయడం చేయకపోవడం కోర్టు చాయిస్, దాన్ని కన్సిడర్ చేయడం చేయకపోవడం కోర్టు చాయిస్ అనమాట. సో కానీ ఇక్కడ అలా లేదు. అలా చాయిస్ ఉన్నప్పుడు, కోర్టుకు చాయిస్ ఉన్నప్పుడు కోర్టు ఒకవేళ ఒప్పుకోలేదు అనుకోండి, ప్రజలకు నష్టం జరుగుతుందని ఏం చేశారంటే ఇప్పుడు యాక్ట్ లోనే దాన్ని అఫీషియల్ గా చేశారనమాట. ఇప్పుడు దాకా కోర్టు ఒక దయాజాలి గుణంతో యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అందరూ ఒకటే కదా నష్టపోయారు కదా అని. యాక్ట్ లో ఎక్కడ ప్రొవిజన్ లేదు, ఇప్పుడు పెట్టారనమాట. అది కంపెనీస్ యాక్ట్ 1956 లో లేదు, 2013 లోనే ఉంది. అలా ఏమో అర్థమైందా? కాన్సెప్ట్ ఒకటే, కానీ అది వేరే ఇది వేరే. అక్కడ మీకు చూడడానికి బయట జరుగుతున్నది కనిపిస్తుంది ఒకటే, కానీ మీరు పేపర్ డాక్యుమెంట్స్ చదివితే అందులో వేరే ఉంటుంది పేర్లు, ఇందులో వేరే ప్రొవిజన్స్ ఉంటాయి, అందులో వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. దీనికి ఇది చాలా డిఫరెన్స్ ఉంది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లని చాలా రకాలుగా ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది అంటే ఇక్కడ ఇది నష్టపోయిన వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, అక్కడ చాలా వీక్ గా ఉంటుంది అనమాట. అంటే అటు వీక్ గా అంటే అల్టిమేట్ గా ప్రజలకు ఎక్కువ మంది నష్టం జరిగితే న్యాయం చేస్తారు కాదనట్లేదు, కానీ ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళ కేసుని డ్రాగ్ చేస్తూ ఉంటాడు అనమాట. మీకు ఇచ్చేసారా డబ్బులు ఇప్పుడంతా? హలో, ఇంకా ఇవ్వలేదు సార్. ఎప్పుడు అడిగారు మీరు? 8th క్లాస్ నుంచి. నేను 8th క్లాస్ అంటే దాదాపు 5 years అవుతుంది సార్, ఇంకా రాలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్. ఓకే. అది సో అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందంటే వాళ్ళు ఏదో ఒకటి కేసు పెట్టి లిటిగేషన్ చేస్తారనమాట, కేసుని డ్రాగ్ చేస్తూనే ఉంటారు. అదే పిల్, అది చాలా తలనొప్పి. అంటే దాంట్లో నష్టపోయినోడు గెలవడం అనేది చాలా కష్టం, గెలిచేలోపు టైం ఎక్కువ పడుతుంది. కానీ ఇది అలా కాదు, క్లాస్ యాక్షన్ సూట్ అనమాట, తొందరగా అప్లై అవుతుంది. క్లాస్ యాక్షన్ సూట్ అనేది ఇది తొందరగా అప్లై అవుతుంది. అది సో దానికి అదే కాన్సెప్ట్, కాకపోతే ఇక్కడ అఫీషియల్ గా కంపెనీస్ యాక్ట్ లోనే పెట్టారనమాట. అది అఫీషియల్ గా కంపెనీస్ యాక్ట్ లోనే పెట్టారు. ఓకే, అది ఏమో ఈ డిస్క్రిప్షన్ అర్థమైందమ్మా? క్లాస్ యాక్షన్ సూట్ అంటే ఏంటో నేను ఇక్కడ రాసింది, ఇది సపరేట్ గా థియరీ క్వశ్చన్ అడుగుతారు, అందుకే నేను బాక్స్ లో పెట్టాను. ఇది అర్థమైందమ్మా? క్లాస్ యాక్షన్ సూట్ అంటే ఏంటంటే, హలో నలుగురికి, గిరిధర్, రోహిత్, రవి, నేను ఏదైతే బాక్స్ లో రాశానో ఇది స్టడీ మెటీరియల్ చదివితే మీకు అర్థం కాదు, ఆ లాంగ్వేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది, స్టడీ మెటీరియల్ లాంగ్వేజ్. అది నేను సింప్లిఫై చేశాను మీకు అర్థమయ్యేటట్టుగా, అదే మీనింగ్ వచ్చినట్టుగా రాశాను, సింప్లిఫై రాశాను. ఒకసారి చూసుకుంటుంది. ఓకే, అది క్లాస్ యాక్షన్ సూట్ అంటే. ఒక్కసారి మీరు ప్రాక్టికల్ క్వశ్చన్స్ చదువుకోండి, ఇక్కడ ఉన్నవి స్లోగా. ప్రాక్టికల్ క్వశ్చన్స్ స్లోగా చదువుకోవాలి, క్వశ్చన్ స్లోగా చదవాలి, ఆన్సర్ స్లోగా చదవాలి. రైట్, ఒక క్వశ్చన్ కి 15 to 20 minutes అలా తీసుకోండి. నేను అంత టైం వేస్ట్ చేస్తే క్లాస్ లో వేస్ట్ అవుతుందని చెప్పి నేను మీకు ఇస్తున్నాను. ప్రాక్టికల్ క్వశ్చన్స్ చదువుకోండి, అలవాటు అవుతుంది అని చెప్పేసి. మీరు చదివిన థియరీని మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా అని తెలుస్తుంది. స్లోగా చదవండి, ఒక క్వశ్చన్ 15 minutes, హాఫ్ అన్ అవర్ చదువుకోండి. డౌట్స్ వస్తే క్వశ్చన్ లో కానీ ఆన్సర్ లో కానీ ఎక్కడైనా డౌట్ వస్తే అడగండి, రేపు చెప్తాను. ఓకే, విల్ డిస్కస్ ద నెక్స్ట్ క్లాస్ టుమారో.